సో చాలా సంతోషం. కేరళలో ఏ విధంగా మరి ఓనం పండుగ జరుగుతూ ఉంది, ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇక్కడ ఈ గ్రామంలో అయ్యప్ప స్వామి మందిరం దగ్గర అందరూ భక్తులు కూడా మరి పొద్దున నుంచి ఈరోజు అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. పొద్దున హోమం కార్యక్రమం కానీ, తర్వాత అభిషేకం కార్యక్రమం కానీ, చివరిగా మళ్ళీ దీక్ష కార్యక్రమం కూడా ఇక్కడ ఆలయం కమిటీ సభ్యురాలు అందరూ కూడా చాలా చక్కగా కూడా నిర్వహించారు. సో నేను కూడా గత సంవత్సరం మరియు ఇక్కడ వచ్చి అప్పుడు కూడా మీ అందరితో కలిసి ఓనం పండుగ పాల్గొనడం జరిగింది. ఈ సంవత్సరం కూడా చాలా మంచి వాతావరణం ఇక్కడ ఉంది. భగవంతుడు దర్శనం తీసుకొని వారి ఆశీర్వాదం తీసుకొని మన ఆదిలాబాద్ జిల్లా అన్ని రంగాల్లో ఇంకా ముందుకు వెళ్ళాలి. దానికోసం మన అందరికీ కూడా శక్తి ఇవ్వాలి, అది భగవంతుడిని కూడా కోరడం జరిగింది. మీ మనసులో కూడా ఏవైతే కోరిక ఉన్నాయో తప్పకుండా భగవంతుడు అది కూడా మీ అందరికీ కూడా శక్తి కానీ, మీ అందరికీ కూడా కలిసి మళ్ళీ ఆదిలాబాద్ జిల్లాలో అన్ని రంగాలు కానీ మీ ఏవైతే వ్యక్తిగతంగా కోరిక ఉన్నాయో అవి కూడా తప్పకుండా సాధించుకోవాలి, భగవంతుడికి మళ్ళీ కొనడం జరుగుతుంది. దీంతో పాటు మళ్ళీ గత సంవత్సరం మనం ఇక్కడ వచ్చేటప్పుడు ఇందాక చెప్పినట్టు మరియు ఏవైతే కొన్ని పెండింగ్ పేమెంట్స్ కానీ బిల్స్ కానీ అవి కూడా మళ్ళీ క్లియర్ చేసుకొని ఏవైతే ఇంకా మౌలిక వస్తువులు ఉన్నాయో మరి అన్నీ కూడా కల్పిస్తూ ఈసారి ఇంకా ఘనంగా మరి ఆలయం కమిటీ సభ్యురాలు అందరూ కూడా ఓనం పండుగ జరుపుకుంటున్నారు. కాబట్టి నాకు కూడా ఈసారి మీరు పిలిపించేందుకు, ఒక అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా భక్తులు అందరికీ కూడా చాలా చక్కగా అందరూ కుటుంబ సభ్యులతో వచ్చి, ఒక పండుగ అంటే తప్పకుండా అందరూ కుటుంబ సభ్యులతో వచ్చి చిన్నలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరూ కలిసి మరి భగవంతుడు ఆశిస్తూ తీసుకొని పిల్లలు కావచ్చు, యువతలు కావచ్చు, మహిళలు కావచ్చు, వారన్నీ కూడా ఆయువు కానీ, ఆరోగ్యం కానీ, చదవడం కానీ అన్ని రంగాల్లో కూడా ముందుకే వెళ్ళాలి. నేను కూడా భగవంతుడి తరఫు నుంచి కోరుతూ మీ అందరికీ కూడా మరి ఒకసారి ఓనం పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.